తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో పాటు మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి మంత్రివర్గాన్ని సామాజిక సమతూలంతో చంద్రబాబు సరిగ్గా తూచారు. ఎక్కువగా కొత్త వారికి అవకాశం దక్కాయి. ప్రాంతీయ సామాజిక సమతూకంతో కేబినెట్ ను ఏర్పాటు చేశారు. బీసీ సామాజిక వర్గానికి ప్రభుత్వంలో అత్యధిక ప్రాధాన్యతను ఇస్తారని చంద్రబాబు గతంలోనే హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకున్నారు. మంత్రివర్గ ఏర్పాటులో బీసీ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో బీసీలకు 7 మంత్రి పదవులను ఇచ్చారు. తామే బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించామంటూ గొప్పగా ప్రకటించుకున్నారు. కేవలం 7 మంత్రి పదవులకే సామాజిక న్యాయం చేశామంటూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని ఏర్పాటు నుంచి ట్యాగ్ ఉంది. టీడీపీ అధికారంలోనికి రాగానే కేబినెట్ లో గతంలో కన్నా ఎక్కువగా చంద్రబాబు కూడా 7 మంత్రి పదవులను బీసీలకు కేటాయిస్తామన్నారు. అయితే 8 కట్టబెట్టి బీసీలను ప్రాధాన్యత ఇవ్వడంతో టీడీపీ ఎప్పుడు ముందుంటుందని నిరూపించారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందో చూడాలి. గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద బుధవారం ఏపీ కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి నరేంద్ర మోడీ, అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, రజనీకాంత్, చిరంజీవి లాంటి అధితర మహావీరులంతా హాజరయ్యారు.